హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం వేర్ క్లాస్ని ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ వేర్ క్లాస్ని మెయిన్గా ఫిల్టరింగ్ డేటా కోసం యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి ఒక ప్రో లెవెల్లో డేటాని ఫిల్టర్ చేయడానికి మనకి ఏది కావాలంటే అది ట్రాక్ చేసుకొని తీసుకోవడానికి అయితే మనం వేర్ క్లాస్ని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ 100 మెంబర్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్లో వేరియస్ ఏజెస్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో నుంచి 18 ఇయర్స్ ఏజ్ స్టూడెంట్స్, 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా రాస్తాను అంటే స్టేట్మెంట్ సెలెక్ట్ నేమ్ కమా ఏజ్. సో సపోజ్ స్టూడెంట్ టేబుల్లో we have so many attributes, నేమ్, ఏజ్, అడ్రస్, మార్క్స్, ఇట్లా చాలా ఉంటాయి కాలమ్స్. అందులో అన్ని కాలమ్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టాలి. లేదు నీకు పర్టికులర్గా కొన్ని కాలమ్సే కావాలనుకుంటే, నీకు కావాల్సిన కాలమ్సే కావాలి అనుకుంటే మాత్రం ఆ కాలమ్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ సెలెక్ట్ స్టేట్మెంట్ లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. సో సెలెక్ట్ నేమ్ కామా ఏజ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాయాలి. ఇక్కడ టేబుల్ నేమ్ నేను సపోజ్ ఏమనుకుంటున్నాను, స్టూడెంట్ అనే టేబుల్ అనుకుంటున్నాను. సో నాకు ఎవరు కావాలి అనేది ఈ వేర్ క్లాస్లో నేను రాయాలి. సో ఎవరు కావాలి నాకు, ఏజ్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. దిస్ ఈజ్ మై కండిషన్. సో ఈ కండిషన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఉన్న 100 మెంబర్ స్టూడెంట్స్లో 18 ఇయర్స్ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు వస్తారనమాట. లైక్ దిస్ సింటాక్స్ విల్ గివ్ ద నేమ్ అండ్ ఏజెస్ ఆఫ్ స్టూడెంట్ ఓల్డర్ దెన్ 18 ఆర్ ఈక్వల్ టు 18. సపోజ్ నేను ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అని ఇచ్చాను. ఓకే, సో 5000. సో ఇప్పుడు ఈ క్వెరీ నాకు ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్లో ఎవరికైతే 5000 కంటే ఎక్కువ శాలరీ వస్తుందో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ కాలమ్ని నాకు డిస్ప్లే చేస్తుంది. సో వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఆన్ అవర్ హెచ్ఆర్ స్కీమా. నేను కాపీ చేసుకుంటున్నాను, నా హెచ్ఆర్ స్కీమాలోకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్లో వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 ఉన్న వాళ్ళు నాకు కావాలి. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లిస్ట్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. టోటల్ ఐ హ్యావ్ 58 మెంబర్స్ హూ హ్యావ్ శాలరీ మోర్ దెన్ 5000. సపోజ్ నేను ఈ సింటాక్స్ని ఇంకో విధంగా రాయాలి అనుకుంటే శాలరీ గ్రేటర్ దాన్ 5000 లెస్ దాన్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 అంటున్నాను. సో నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడొచ్చు 55 నెంబర్స్ ఇచ్చింది. సో శాలరీ బిట్వీన్ అని కూడా పెట్టవచ్చు. ఇట్లా వేర్ కండిషన్ యూజ్ చేసి నువ్వు ఏ డేటానైనా ఫిల్టర్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇంకో వేర్ కండిషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమున్నాయి మనకు, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేనేమనుకుంటున్నాను అంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, ఓన్లీ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరే నేను కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, స్టార్ తీసేసి ఎంప్లాయీ ఈమెయిల్, ఓకే, ఎంప్లాయీ ఈమెయిల్ కామా ఫోన్ నెంబర్. సో అన్ని కాలమ్స్ నాకు అవసరం లేదు, ఓన్లీ కావాల్సిన కాలమ్స్ రావాలి అంటే సెలెక్ట్ పక్కన ఆ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. లేదు అన్నీ రావాలనుకుంటే స్టార్ పెడితే సరిపోతుంది అనమాట. నౌ ఐ ఆమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ statement. So you can see here only you are getting email and phone number only. Instead of all 11 columns I got only 2 columns anamata. Like this we can filter the data using where condition. So మనం డేటాని ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ అనేది వాడతాం.